హాయ్ హలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మీషో నుంచి నేను తీసుకున్నటువంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని. ఇంకా ఇప్పుడైతే కనుక నేను కట్టుకున్న శారీ మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అయితే కనుక చూసే ఉంటారు, గుర్తుపట్టేసే ఉంటారండి. కలంకారీలోనే కోటా కాటన్ శారీస్ వస్తూ ఉంటాయి కదా, దానిలో అయితే కనుక నేను తీసుకున్నటువంటి శారీ ఇది మనకి మీషోలో 2 కలర్స్లో అవైలబుల్గా ఉండింది. ఒకటి వచ్చేసి అయితే కనుక బ్రౌన్ కలర్ పైన, ఇంకోటి గంధం కలర్ ఆ ఎల్లోయిష్ షేడ్ పైన అయితే కనుక ఇంకొకటి కూడా అవైలబుల్గా ఉంది. రెండు కూడా బాగున్నాయి యాక్చువల్గా. నాకైతే ఈ కలర్ చాలా బాగా అనిపించింది, అందుకోసం నేను ఇది తీసుకున్నానండి. లింక్ మీకు ఇవాళ నేను చూపించే శారీస్తో పాటుగా అయితే కనుక ఇది కూడా పెడతాను, అండ్ ఫోటో కూడా సైడ్లో ఇచ్చేస్తాను. లేదు కంప్లీట్గా వీడియోలో చూద్దాం ఒకసారి శారీని అనుకుంటే కనుక, ఇంతకుముందు మన వీడియోలో అయితే కనుక ఈ మీషో శారీస్తోనే ఈ శారీని కూడా నేను మీకు షేర్ చేశాను. ఒక్కసారి అయితే కనుక ఆ వీడియో చెక్ చేయండి. ఆ వీడియోలో అయితే కనుక చాలా క్లియర్గా డిజైన్, లెంత్, బ్లౌజ్, పళ్ళు అన్ని డీటెయిల్స్ అయితే కనుక దానిలో షేర్ చేశానండి. ఇది నా శారీ డీటెయిల్స్. ఇంకా మీకు తెలుసు ఇయర్ రింగ్స్ మీషోలో తీసుకున్నాను. ఇది అన్ని శారీల మీదకి వస్తుంది అనమాట. అసలు ఎంత బాగుంటుందో, అందరికీ సూట్ అవుతుంది. నేను చూస్తాను, ఒకవేళ వీటి లింక్స్ కనుక అవైలబుల్గా ఉందనుకుంటే వీటిని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది నా శారీ అండ్ నా ఇయర్ రింగ్స్ డీటెయిల్స్. ఇంకా బ్లౌజ్ జస్ట్ ఏదో ర్యాండమ్గా దీనికి కొంచెం సెట్ అవుతుంది కదా అని నా దగ్గర ఉన్న బ్లౌజ్నే వేసుకున్నాను అనమాట. ఇది నా వేరే శారీ పైగా నేను కుట్టించుకున్నటువంటి బ్లౌజ్ పీస్ అండి. ఇది నా బ్లౌజ్ పీస్తో కుట్టించుకున్నాను. ఇది ఆ శారీకి వచ్చింది, ఇలా కుట్టించాను. ఇది నా బ్లౌజ్ డీటెయిల్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలో ఇవాళ కలెక్షన్స్ అన్నింటినీ కూడా చూద్దాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. ముందు ముందు కూడా చాలా చాలా మంచి కలెక్షన్స్ మన పేజ్లో రాబోతున్నాయి, డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్స్ అనేది. సో ఫస్ట్ శారీ అయితే కనుక అండి, ఈ శారీ ఇదేంటంటే హాఫ్ వైట్ రిలేటెడ్గా వచ్చేసి మనకి ఇలా మొత్తం అంతా కూడా చాలా చక్కగా అయితే కనుక వర్క్ వచ్చింది. ఇప్పుడే నేను జస్ట్ ఓపెన్ చేశానండి. ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియో చేద్దామని కొంచెం ఫోల్డింగ్స్ అవన్నీ కూడా ఇప్పుడే లాగి సెట్ చేసుకున్నాను అనమాట. అది షార్ట్ చేసేసి కంటిన్యూగా నేను ఫుల్ వీడియో చేయడానికి కాబట్టి అలా ఓపెన్ ఉన్నాయి అంతే. ఇప్పుడే వచ్చాయి నాకు ఇవి. ఇప్పుడే జస్ట్ వీడియో అయితే కనుక ఫినిష్ అయింది. ఎందుకంటే అటు మనం ఇన్స్టాని కూడా హ్యాండిల్ చేస్తున్నాం, అటు కూడా నేను అన్నీ పెడుతున్నాను కాబట్టి. సో మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ కోసం అనేసి షార్ట్ వీడియోస్ ఇలా చేసేస్తున్నాను. అంటే కొంచెం ఇంత క్లియర్గా ఉండకపోయినా కానీ ఇన్స్టెంట్గా ఒక 1 మినిట్ 1.5 మినిట్ అందులో కూడా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు అంతా ఇన్స్టా కూడా బాగా చూస్తున్నారు కదా అండి, అందుకోసం అనమాట. అందుకే వీళ్ళ ఓపెన్ అవుతున్నాయి. ఇంకొద్ది రోజులు చెప్తాను, ఇంకా మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అర్థమవుతుంది కదా, కుప్పలాగా ఉన్నా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి. సో ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. ఇదైతే కనుక అండి మొత్తం అంతా కూడా గోల్డ్ జరీ సారీ అండ్ చాలా డీసెంట్గా వచ్చింది. లెహెంగాస్ చేయించి ఎనీ ఓణీతో కూడా మీరైతే కనుక చక్కగా వేసుకోవచ్చు. అండ్ శారీ పరంగా కూడా చాలా చాలా చక్కగా, అండ్ బ్లౌజ్ కూడా హెవీ బ్రోకెట్ బ్లౌజ్ టైప్లో అయితే కనుక ఈ విధంగా వస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది మీకు వేసుకుంటే కనుక. అండ్ ఇది 2 in 1 పర్పస్. అటు మీకు లెహెంగాలకు కానీ శారీ కానీ. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు. బ్లౌజ్ అయితే కనుక ఈజీగా మనకి 1 మీటర్ వరకు వచ్చేసిందండి. ఎవరైనా కుట్టించి వేసుకోవచ్చు. చాలా చక్కగా వచ్చింది. మీకు ఇంకా కూడా క్లోజప్ లుక్లో నేను క్వాలిటీ, డిజైన్, షైన్ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కంటిన్యూషన్ విత్ బార్డర్తో అయితే కనుక ఇది మనకి కాంబినేషన్. ఇక్కడ నుంచి శారీ అసలు ఇదైతే కనుక స్టార్ట్ అవుతుందండి. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పైన బార్డర్, అండ్ ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి డౌన్ బార్డర్తో అయితే కనుక వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇది వర్క్ అయితే కనుక ఈ విధంగా ఉందండి. ఇది మనకి ఏంటంటే పవర్ లూమ్ లాగా మిషన్స్ మీద వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా థ్రెడ్స్ లేకోకుండా చక్కగా అయితే కనుక ఫినిషింగ్, కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతాయి. సో మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది ఉండవు. నెక్స్ట్ అయితే కనుక ఇది చూసుకున్నట్లయితే మనకి కట్ చెంగు పాయింట్, ఇది కూడా చక్కగా అయితే కనుక స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం జరీ వర్క్తో వచ్చింది. హ్యాపీగా తీసేసుకోండి. 2 in 1 పర్పస్ మీద అయితే కనుక మీకు చక్కగా వస్తుంది. అండ్ లెహెంగా లాంటివి కుట్టించుకున్నా కానీ చాలా బాగా కనపడుతుందండి. మీరు చూడొచ్చు, గ్రీన్, వైన్, రెడ్, పింక్, ఈ కలర్ మీరు ఓణి అయినా కానీ మీ దగ్గర ఉంటే కనుక చక్కగా వేసేసుకోవచ్చు. లంగా కూడా చాలా చక్కగా ముద్దుగా ఉంటుంది. మల్టీ యూజ్ కింద అయితే కనుక దీన్ని మీరు తీసుకోవచ్చు. గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా ఇది బాగుంటుంది. బడ్జెట్ రేంజ్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి అయితే కనుక చెక్ చేయండి మీకు కనుక నచ్చింది అనుకుంటే. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, బ్లాక్ మీద ఇది హాఫ్ వైట్ రిలేటెడ్ ప్రింటెడ్తో అయితే కనుక వచ్చింది. ఇది కూడా చాలా కొత్తగా వచ్చింది. వాళ్ళని చూపించేవన్నీ కూడా మీషోలో చాలా కొత్తగా వచ్చాయి. ఇలాంటి కొత్తవి అయితే కనుక చాలా చాలా మన పేజ్లో ఇంకా కూడా అప్కమింగ్ వీడియోస్లలో అయితే కనుక రాబోతున్నాయి. సో గెట్ రెడీ. అండ్ మంచి కంటెంట్ అయితే కనుక ఉండబోతుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోస్. ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో, బయట మార్కెట్లో బాగా సేల్ అయ్యేటటువంటి డిఫరెంట్ శారీస్ని అయితే కనుక నేను మీకు రాబోయే వీడియోస్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంతకుముందు నేను ఇచ్చినటువంటి వీడియోలో కూడా ఇప్పుడు ఇలాంటిది, ఇప్పుడు నేను కట్టుకున్న ఆ వీడియోలో స్టఫ్ కూడా
చాలా చాలా చక్కగా ఉంది, అసలు మిస్ చేసుకోవద్దు. ఒకసారి అది కూడా చూడండి కంటెంట్. ఒకవేళ మీరు ఈ శారీలో కూడా చూడాలనుకుంటే కనుక శారీస్ని, ఇదేంటంటే ఆవు దూడల కాన్సెప్ట్తోని ఇట్లా మనకి మొత్తం అంతా కూడా డిజైన్ అనేది ఈ విధంగా వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక శారీ అనేది బ్లాక్ అండ్ హాఫ్ వైట్ రిలేటెడ్గా ఈ విధంగా మనకి శారీ మొత్తం అంతా కూడా చక్కగా వచ్చేసింది. ఓవరాల్గా అయితే కనుక శారీ ఇది సో ఇలా ఉంటుందండి. ఒకవేళ మీకు నచ్చుతుంది అనుకుంటే చూడొచ్చు. అటు సైడ్ మనం స్టార్ట్ చేసాం కదా, అది పళ్ళు పాయింట్, ఇది కట్చంగు పాయింట్, ఇది బ్లౌజ్ అనమాట. ఆ ఆవు ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో దాన్ని అయితే కనుక ఇట్లా మనకి స్మాల్ ప్రింట్ తీసేసుకుని ఇట్లా లైన్స్ వైజ్గా అయితే కనుక బ్లౌజ్ని మనకి డిజైన్ చేశారు. ఇక్కడ మార్క్ ఆల్రెడీ ఉంది బ్లౌజ్ అనేసి. 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ ఇచ్చేసారండి. బ్యాక్ సైడ్ అయితే కనుక మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడొచ్చు. సో వాష్లో కానీ అలాంటి ప్రాబ్లం ఏం లేకోకుండా అయితే కనుక చాలా చక్కగా మనకి శారీ అనేది లుక్ వైజ్గా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండ్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కూడా బాగుంది. అండ్ పిచ్వాయి ప్రింటెడ్ థీమ్ ఎప్పుడు కూడా ట్రెండింగే కాబట్టి బడ్జెట్ రేంజ్లో కోసం శారీస్ చూస్తుంటే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా చాలా బాగుందండి. మీకు వేసుకున్నప్పుడు కూడా శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లాక్ లవర్స్ ఉన్న వైట్ అండ్ హాఫ్ వైట్ లైక్ ఈ కాంబినేషన్ రిలేటెడ్లో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ కూడా చూద్దాము. ఈ శారీ అండి మహేశ్వరి సాఫ్ట్ సిల్క్ అనమాట. అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది శారీ వచ్చేసి. నైస్ డిజైన్ కాంబినేషన్ కూడా మనకి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ లేకపోతే కుంకుమ కలర్ అలాంటి కాన్సెప్ట్లో అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఇది కూడా మనకి సూపర్ ఉందండి అసలు శారీ అయితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. శారీలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు. 80 సెంటీమీటర్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఇది. సో సూపర్ ఉందండి శారీ మాత్రం, మెత్తగా దూదున్నట్టుగా అయితే కనుక ఉంది. మీరు ఇలా తీసేసుకోండి నచ్చితే మాత్రం. సో మంచి క్వాలిటీ, కలర్ కాంబినేషన్ బాగుంది. ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక మిడిల్ పార్ట్ అంతా ఇలా ఫ్లవర్ బూటీ తీసుకుని పళ్ళుతో అయితే కనుక శారీ చూసినట్లయితే ఈ విధంగా ఎండ్ అవుతుంది. అండ్ చక్కగా కట్టుకోవచ్చు అండి. మనకి కాటన్ ఎంతైతే సాఫ్ట్ అండ్ లైక్ ఆ కంఫర్ట్ని ఇస్తుందో అంత సాఫ్ట్గా అయితే కనుక శారీ ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఒకవేళ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు అండి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి లైఫ్ ఉండేటటువంటి ఒక చక్కని చీర. అండ్ టూ సైడ్ కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ఈక్వల్ బార్డర్స్ మనకైతే కనుక దీనికి వస్తున్నాయి. ఒకవేళ మీకు ఇలాంటి కాంబినేషన్స్ మీద నచ్చుతాయి అనుకుంటే మీరు ఇలా కూడా చూడొచ్చు. అప్కమింగ్లో కూడా నాకు ఎన్నైతే పాసిబిలిటీ ఉంటాయో అని నేను తప్పకుండా మీకు ఇలాగే కట్టుకుని నేను మీకు షేర్ చేస్తానండి. సో ఈ లోపు అయితే కనుక స్టాక్ అవుట్ అవ్వకుండా తీసేసుకోండి. కొన్నిట్లో స్టాక్ ఉన్నా కానీ కలర్స్ అయిపోతున్నాయి, అదొక ప్రాబ్లం వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. ఇది కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుంది. హాఫ్ అండ్ హాఫ్ రిలేటెడ్గా అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసి దాని మీద అయితే కనుక కింద సైడ్ కడ్డీ బార్డర్ పైన మళ్ళీ బార్డర్ అయితే కనుక వచ్చింది. శారీ ఓపెన్ చేస్తే కనుక మీకు ఇంకా కూడా బాగా అర్థమవుతుందండి. ఒకసారి అయితే కనుక శారీ అనేది ఓపెన్ చేసేద్దాం. శారీ అయితే కనుక ఇప్పుడు మనం పళ్ళు పాయింట్ నుండి చూస్తున్నాము, అంటే టజల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఈ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో ఇది మనకి శారీ పైన సైడ్, డార్క్ బ్లూ ఏదైతే వచ్చిందో శారీకి అది డౌన్ సైడ్. ఇదైతే కనుక ఫ్లవర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ఇదే ప్యాటర్న్ మనకి పళ్ళు దగ్గర నుండి కడ్డీ బార్డర్కి పైన కూడా మరో బార్డర్గా అయితే కనుక శారీ వస్తూ అయితే కనుక డిజైన్ అనేది శారీ ఓవరాల్గా ఇలాగే వచ్చింది. కడ్డీ బార్డర్ మనకి పైన సైడ్ కూడా వస్తుందండి. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇప్పుడు కొత్తగా అయితే కనుక ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి బయట మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. సో అవే మనకైతే కనుక మీషోలో కూడా వచ్చేసాయి. అండ్ ఇదైతే కనుక మనకి చెక్స్ ప్యాటర్న్లో 80 సెంటీమీటర్లో వచ్చినటువంటి బ్లౌజ్తో కంటిన్యూషన్ టూ సైడ్ కూడా కడ్డీ బార్డర్స్తో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందండి. ఒకవేళ మీకు ఇలాంటి చాయిస్ వైజ్గా నచ్చుతాయి అని అనుకుంటే కనుక ఇలా కూడా కట్టుకోవచ్చు. సో ఫ్యాన్సీగా అయితే కనుక అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో కట్టుకుంటే కూడా మంచిగా నిండుగా బాగా కనపడుతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద చాయిస్ అని చెప్పొచ్చు. ఒకవేళ లేటెస్ట్ కలెక్షన్స్ కోసం చూస్తుంటే ఇవన్నీ లేటెస్టేనండి. ఇవన్నీ కూడా మనకైతే కనుక రీసెంట్గానే మనకి మీషోలో లాంచ్ అయినటువంటి సారీస్. షేడ్ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ ఉంది కాబట్టి తొందరగా నలిగిపోయినట్టుగా షింక్ అయిపోయినట్టుగా అట్లా అయితే కనుక రాదు మనకి ముడతల్లాగా. కాబట్టి కట్టుకున్నప్పుడు కూడా నీట్ లుక్ ఉంటుంది, లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. ఓకే, ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ అయితే కనుక. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు తంజావూరు కాన్సెప్ట్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి. దీంట్లోనే మనకి డిఫరెంట్ ప్రింట్స్ వస్తున్నాయండి. అంటే శారీ కలర్ ఒకేలాగా ఉన్నా కానీ కింద బార్డర్ ప్రింట్స్ అయితే కనుక మనకి మారుతున్నాయి. కంప్లీట్ బ్రాండెడ్ లాగా మంచిగా ట్యాగ్ కూడా వేసి ఇచ్చారు.
మీకు నేనైతే కనుక ఇప్పుడు నేను తీసుకున్న ఒక శారీ చూపిస్తానండి. ఇది కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి తంజావూరు పెయింటెడ్ శారీస్. ఫుల్ అంటే ఫుల్ వైరల్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, దీనికి ట్యాగ్ కూడా వచ్చింది, కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇది పళ్ళు అండి. ఇదైతే కనుక పైన సైడ్ వచ్చేసి బార్డర్ అండ్ డౌన్ సైడ్ కూడా సేమ్ బార్డర్ ప్యాటర్న్తో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా తంజావూరు ప్రింటెడ్ థీమ్లో అయితే కనుక శారీ వస్తూ, ఇదైతే కనుక మనకి శారీ డౌన్ పార్ట్ అంటే కింది సైడ్ కంటిన్యూషన్ బార్డర్ కామన్గానే జరీ బార్డర్ వచ్చేస్తుంది ఇది ఇలాగా. అండ్ ఈ బార్డర్కి అయితే కనుక మనకైతే కనుక ఈ బార్డర్ తీసుకుని కంటిన్యూషన్ మనకి శారీ అనేది వచ్చిందనమాట. సో దాన్ని బట్టి మీరు చూడవచ్చు. సో డబల్ బార్డర్తో చాలా అందంగా ఉండింది. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇలా ఉందండి. వాష్లో కూడా మనకి ఇదేం చెక్కు చెదరకుండా చక్కగా అయితే కనుక మంచి లైఫ్ అయితే శారీ అనేది ఉంటుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ మొత్తం అంతా కూడా ఇలా హ్యాండ్ పెయింటెడ్ తంజావూరు ప్రింటెడ్ థీమ్ వైజ్గా అయితే కనుక శారీస్ అనేది మనకి ఈ విధంగానే వస్తున్నాయి. ఇదైతే కనుక మనకి శారీకి బ్లౌజ్ పార్ట్. ఇక్కడ నుంచి అయితే కనుక కట్టు చెంగుతోని మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి మీరు, ఇదైతే కనుక హ్యాండ్ మీదకి వచ్చినటువంటి ఇదేమో బ్యాక్ సైడ్ అండి ఈ ప్రింట్. ఇక్కడైతే కనుక మనకి 2 హ్యాండ్స్కి అయితే కనుక 2 బర్డ్స్ తీసేసుకుని మనకి ఇక్కడైతే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కట్ చెంగు పాయింట్తో మనకి శారీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ శారీ పాయింట్. ఒకవేళ వేరే దాంతో కాంట్రాస్ట్ చేస్తామంటే కనుక మీరు అట్టే పెట్టేసుకోండి, కంటిన్యూషన్ శారీ పెద్దగా అయిపోతుంది. అలా కూడా అయితే కనుక మీరు స్టైల్ చేయొచ్చు. ఒకవేళ ఇంకేదైనా మీ దగ్గర మల్టీ ఇలాంటి దీనికి రిలేటెడ్ అయ్యేలాగా బ్లౌజ్ ఉంది అనుకుంటే, బికాజ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఉన్నాయి. ఈ పెయింట్లో అయితే కనుక వాడినవి బ్లూ, పింక్, గోల్డ్, గ్రీన్ లైక్ ఇలా కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అలా కూడా మల్టీ యూజ్ చేస్తానంటే కూడా చేసుకుని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు బ్లౌజ్తోనే కుట్టించుకోవచ్చు అండి. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ శారీ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో అన్నీ కూడా బాగున్నాయి. ఇవాళ నేను చూపించినవన్నీ కూడా లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి పెట్టాను. అండ్ ఇవాళ నేను వేసుకున్నటువంటి శారీ కూడా బాగుంది. ఈ సమ్మర్కి కూడా బాగుంటుంది. ఆఫీస్ వేర్ రిలేటెడ్ కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చాలా కంఫర్ట్గా అయితే కనుక వేసేసుకోవచ్చు. అండ్ శారీ డీటెయిల్స్ అయితే మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పేశాను కాబట్టి ఇంకా ఇందులో మీకు ఏ చీర నచ్చినా కానీ లింక్ కోసం అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి. మరిన్ని అప్డేట్స్ అయితే కనుక ముందు మన పేజ్లో ఇంకా కూడా చాలా రాబోతున్నాయి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్.